నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, ఈ రోజుల్లో మోస్ట్ కామన్‌గా వింటున్న రిలేషన్‌షిప్స్ లివింగ్ రిలేషన్‌షిప్స్. అసలు దీని గురించి మీరేమంటారు? ఇది నాకనిపిస్తుంది గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా చదువులకైతే ఏంటి, వ్యాపారంకైతే ఏంటి ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. హ్మ్. గ్లోబలైజేషన్ స్టార్ట్ అయ్యాక. హ్మ్. అంటే అది వరకు ఒకప్పుడు ఆ దేశం, ఈ దేశం అంటే అబ్బో అది ఎక్కడో ఉంది అసలు ఎక్కడుంది? సముద్రాల అవతల ఇలా అలా. ఇప్పుడు అలా ఏం లేదు. ఇక్కడే టెక్నాలజీ అన్నట్టుగా ఇంత అన్ని చోట్ల వచ్చేళ్తున్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా మనం వితిన్ అవర్స్ వెనక్కి వచ్చేయగలము. తర్వాత ఆన్లైన్ మాట్లాడుకోవాలన్నా, వీడియో కాల్ చేయాలన్నా ఏదైనా పెద్ద సమస్య కాదు. హ్మ్. అందుకని చెప్పి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళినా కూడా అలా ఈజీగా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఫ్లిప్ సైడ్ అంటే ఒక పాజిటివ్ సైడ్ చూస్తే మనకి గ్రోత్, ఎకానమీ డెవలప్ అవ్వడము, ఉద్యోగ అవకాశాలు, డెవలప్మెంట్ అన్నీ ఉన్నాయి. వేరే విధంగా చూసినప్పుడు సోషల్ ఫ్యాబ్రిక్, సోషల్ కస్టమ్స్ అన్నీ కూడా దెబ్బతింటున్నాయి. హ్మ్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒంటరితనం అనేది చాలా ఎక్కువైపోతుంది అవును. కదా. ఇప్పుడు దేశం కాని దేశంలో వెళ్తారు. వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ లాగా వాళ్ళకి పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ వాళ్ళకి కూడా ఉండే అవకాశం లేదు. హ్మ్. ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు? కొలీగ్స్, ఫ్రెండ్స్ కొలీగ్స్, ఫ్రెండ్స్. అవును. కదా. అండ్ రెండోది ఎకనామికల్గా ఉంటుందని చెప్పేసి ఏం చేస్తున్నారు, నలుగురు ఐదుగురు కలిసి ఉండడము హ్మ్. కదా. ఇక్కడి నుంచి అవును. వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళే తీసుకోవాలంటే ఒక 4,000 కష్టం. 5,000 డాలర్లు సపోజ్ మనకి ఒక అపార్ట్మెంట్ రెంట్ ఉంటుంది అనుకుంటే, మరి వాళ్ళకి వచ్చేదే నెలకి వీళ్ళు పార్ట్ టైం చేసుకుంటే వచ్చేదే 1,500 to 2,000 డాలర్లు. చాలా ఎక్కువ సంపాదిస్తే కనుక. 1,500 డాలర్లు తెచ్చుకుంటే గొప్ప, వీళ్ళు చదువుకుంటూ చేసుకునేటప్పుడు. మరి 1,500 డాలర్లలో అంత రెంట్కి ఎలా ఇచ్చుకుంటారు? అందుకని ఒక 4,000 3,000 డాలర్లది రెంట్కి తీసుకుని స్ప్లిట్ 5-6 చేసుకొని, కలిసి ఉండి హ్మ్. అందరూ షేర్ చేసుకుని భోజనం ఒకళ్ళు వండుకోవడం, ఇదొకటి రెంట్ అన్ని డివైడ్ చేసుకుని ఖర్చులు. అప్పుడు వాళ్ళు ఒక $1,000 800 to $1,000లో ఒక్కొక్కళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. హ్మ్. ఎందుకంటే అక్కడ చాలా అవకాశాలు ఉంటాయి. గుళ్ళల్లో ఫ్రీగా ప్రసాదాలు పెట్టడము, గెట్ టుగెదర్లు, తర్వాత ఎక్కడెక్కడో వాళ్ళకి ఇలాంటివన్నీ సోషల్ సెక్యూరిటీ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్, హ్మ్. ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. హ్మ్. మామూలుగా ఇలా తినేయచ్చు, వాళ్ళు చీప్లో అయిపోతాయి కాబట్టి భోజనానికి కూడా ఎక్కువ ఖర్చు ఉండదు. వాళ్ళు తినే ఒక మీలు ఇలా ఏదో తినేస్తారు, గుడికో తినేస్తారు. వెళ్తారు ఈవినింగ్, ఓకే. వాళ్ళకి అక్కడ భోజనం దొరికిపోతుంది, తినేస్తారు, అయిపోతుంది. హ్మ్. ఇట్లా వాళ్ళు చేసుకుంటూ ఉండడం వల్ల లేదు. ఇప్పుడు సరే ఇంతవరకు ఎకనామిక్ నీడ్స్ తీరాయి. మరి వాళ్ళ కంపానియన్షిప్, పెళ్ళి ఇలాంటివంటేనేమో భయంగా ఉంటుంది. అవును. అంత తొందరగా ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి ఒక డిపెండెంట్ని తీసుకెళ్ళి నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలనా సింగిల్ ఇన్కమ్లో? హ్మ్. పోనీ అక్కడున్న వాళ్ళని చేసుకుందామంటే వాళ్ళకు కూడా కెరీర్ గోల్స్ ఉంటాయి. వాళ్ళు మాస్టర్స్ అవ్వాలి, వాళ్ళు మళ్ళీ తర్వాత ఇది అవ్వాలి, జాబ్ రావాలి, జాబ్ వచ్చాక H1 రావాలి. H1 రాకపోతే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తారు, వీసా అదంతా ఇది ఉంటుంది. తర్వాత గ్రీన్ కార్డ్ సంగతి తర్వాత ఎప్పుడు, ముందు H1 రావాలి. H1 ఎన్ని రోజులు వస్తుందో తెలీదు. ఇన్నున్నప్పుడు ఆడ మగ కూడా పెళ్ళికి చాలా టైం తీసుకుంటున్నారు. తీసుకుంటాను. ప్లస్ ఇక్కడి నుంచి అప్పులు చేసుకుని వెళ్తారు. అవన్నీ క్లియర్ క్లియర్ అవ్వాలి. అవ్వాలి. లోన్స్ మరి అన్నీ క్లియర్. ఇవన్నీ యాడెడ్ టు దట్ ఇంకా బాధ్యతలు తీసుకో, అందుకని పెళ్ళి అనేసరి భయపడుతున్నారు. ఒకప్పటిలాగా ఇంత వయసు వచ్చాక వెంటనే పెళ్లి చేసుకోవాలి అనేది లేదు. మరి శరీరంకి వీళ్ళకి కావాల్సిన బయోలాజికల్ నీడ్స్ ఉంటాయి, సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి. వీటిని మీట్ అవ్వాలంటే ఏంటి, మరి మనకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళ మధ్యలోనే మనం ఏదో ఒక రిలేషన్షిప్లోకి వచ్చి హ్మ్. దానివల్ల ఇబ్బంది పడకుండా ఉండేటట్టు ట్రై చేయడం. అంటే ఏంటంటే మనకున్న వాళ్ళందరినీ ఇప్పుడు సపోజ్ అపార్ట్మెంట్స్లో కూడా చాలామంది మగ ఆడ కూడా కలిసి ఉంటారు. హ్మ్. మగవాళ్ళు ముగ్గురు, ఆడవాళ్ళు ముగ్గురు ఉన్నారనుకుందాం. అందరూ అలా చేస్తారని కాదు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఉండొచ్చు. మేబీ అందులో ఒక జంటకి, ఒక ఫీమేల్ అండ్ మేల్కి పరస్పరం ఇష్టమైంది, హ్మ్. కలిసి ఉందాం, మనం ఫ్యూచర్లో కంటిన్యూ చేద్దాం రిలేషన్షిప్ అనుకున్నారు. వై నాట్ వి ట్రై అవుట్, అంటే అండర్స్టాండింగ్కి దీనికి మన ఇద్దరం ఒక టైం తీసుకుని మనం ఒకళ్ళని అర్థం చేసుకోవడానికి అని. అప్పుడు వాళ్ళకి ఇలాంటిది ఏదో ఒక రిలేషన్షిప్ మొదలు పెడతారు. అంటే ఎమోషనల్ కనెక్ట్, ఓకే. అవును. నాకంటూ ఒక మనిషి మనిషి ఉన్నారు ఉన్నారు అనేది ఒకటి ముందు. హ్మ్. కానీ ఇప్పుడు దాంట్లో మనకుండే బాగేంటి రోగేంటి అంటే ఇది ఎథికలా మోరలా అంటే మట్టుకు డెఫినెట్లీ నాట్ మోరల్. హ్మ్. కానీ ఎథిక్స్ మోరల్స్ ప్రకారం మనం ఇది మంచిదా చెడ్డదా అంటే ఒక కమిట్మెంట్ లేకుండా, ఒక పెళ్లి చేసుకోకుండా ఒక మనిషితో ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? హ్మ్. కాబట్టి దీన్ని తేగూడదు. ఇది ఒక వెస్ట్రన్ వరల్డ్లో మనకు వస్తున్న ఒక ట్రెడిషన్. మార్పు, ఒక ట్రెండ్ లాగా అనుకుని అంతవరకే చూసినట్టయితే దానివల్ల వచ్చే లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు లాభాలు అనుకుంటే ఏంటంటే ఒకళ్ళనోళ్ళు పెద్దవాళ్ళు చూసిన సంబంధంలాగా చేసుకుని పడక ఇద్దరు వాదించుకుంటూ ఒక దగ్గరే ఉండి కొట్టుకుంటూ ఉండే బదులు ఒకళ్ళనోళ్ళు అండర్స్టాండ్ చేసుకుని బాగా బెటర్ అండర్స్టాండింగ్తో ఉన్న కపుల్ రేపొద్దున కొన్నాళ్ళు అలా ఉండి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నాక ఒక 3 ఏళ్లకో 5 ఏళ్లకో పెళ్లి చేసుకుంటాం అంటే పర్వాలేదు, బాగానే ఉంది. అది ఒక విధంగా కాస్త టైం దొరుకుతుంది. తర్వాత
అది వాళ్ళ సీరియస్ రిలేషన్షిప్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెస్పెక్ట్ ఉందా లేకపోతే ఇదా అని అండర్స్టాండింగ్ ఉందా అనేది వీటన్నిటిని గమనించుకోవడానికి టైము. ఫినాన్షియల్గా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే చాలా క్లారిటీ ఉంది, గొప్ప క్లారిటీ ఇద్దరికి. నాకు వస్తున్న దాంట్లో నువ్వు ఇది పెట్టు నేను ఇది పెడతాను, మొత్తం ఇంత అవుతుంది, నా షేర్ ఇది నీ షేర్ ఇది అనే క్లారిటీ ఉంది. లీగల్గా ఎటువంటి ప్రాబ్లము లేదు, సోషల్ స్టిగ్మా ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ అనుకో, ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఉండి లేకపోతే ఈ సొసైటీలో అయితే పెళ్లి కాకుండా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటూ ఉంటే ఒకప్పుడు, ఇప్పుడు ఇక్కడ కామన్ అయిపోయింది, అంత పెద్ద ఇది కాదు, కానీ ఒకప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళు, అమ్మ ఇదేంటి వీళ్ళు ఇలాగా కలిసి ఉంటున్నారు, అసలు వీళ్ళకి సంబంధం ఏంటి, ఒకళ్ళకి ఇలా ఎందుకుంటున్నారు అని. ఈ సోషల్ స్టిగ్మా బయట లేదుగా, ఎవరేం చేస్తున్నారో ఎవరికి తెలియదు చెప్తే తప్ప కదా. తెలిసినా ఇప్పుడు దాని గురించి పెద్ద ఎవరు పట్టించుకో, కామన్ అయిపోయింది, వాళ్ళు రేపు అనుకునే వాళ్ళే ఉన్నారు. సోషల్ స్టిగ్మా లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, డెసిషన్ మేకింగ్కి వాళ్ళకి కొంచెం టైం తీసుకోవడానికి అవకాశం దొరికింది, బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. నాకంటూ ఒక ఎమోషనల్ నీడ్స్ తీరుతున్నాయి, ఫిజికల్ నీడ్స్ తీరుతున్నాయి, ఫినాన్షియల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, ఇద్దరికి ఎవరిది వాళ్ళకి ఉన్న దాంట్లో చేసుకోవడానికి బాగానే ఉంది అనే దీంట్లో నడుస్తున్నాయి. ఈ రిలేషన్షిప్స్ వల్ల లేట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల వస్తున్న ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది కొంత ముందు స్టార్టింగ్లో మనకి టేక్ ఆఫ్ తీసుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఇనిషియల్గా తెలియదు, బాగానే ఉంది అనుకుంటారు అందరూ. కొత్త ట్రెండ్ అనేసరికి కొన్నాళ్ళు పడుతుంది, దీని ఎఫెక్ట్ మనకి, దీని ఇంపాక్ట్ మన మీద తెలవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, సపోజ్ అమ్మాయికి ఒక 30, 35, 40 వరకు కూడా వాళ్ళు కొంచెం ఎంత లేట్ 35 వచ్చినా తొందర పట్టాలి ఎవరు, బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు రెస్పాన్సిబిలిటీ, ఈ విధంగా కంటిన్యూ చేద్దాము అన్నట్టుగా. రేపు పొద్దున మనకంటూ ఒకళ్ళు కావాలి, పిల్లలు కావాలి, ఇట్లా ఏదైనా అనుకుని వాళ్ళు ప్రోజనీ కావాలి అనుకున్నప్పుడు అంత లేట్ వయసులో మదర్హుడ్ అనే పేరెంట్హుడ్ వాళ్ళు తీసుకోగలరా, ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి హెల్త్కి ఎంత ఇబ్బంది, డౌన్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా మదర్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మదర్కి. తర్వాత దానివల్ల పుట్టే చైల్డ్ కూడా ప్రాబ్లం. ఇప్పుడు ఈ డయాబెటీస్ అది కూడా మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ కామన్ అయిపోయింది, స్ట్రెస్ రిలేటెడ్ టైప్ 2 ఇవన్నీ కూడా. తర్వాత అలాగే ఫీటస్ కూడా చిన్నప్పటి నుంచే డయాబెటీస్ అది వచ్చేవి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, డౌన్ సిండ్రోమ్, వాళ్ళకి చాలా మందికి సైకలాజికల్గా కూడా డెవలప్మెంట్ అది అంత ఉండదు. ఇట్లాంటివన్నీ మదర్ ఏజ్ 30 దాటినప్పటి నుంచి రిస్క్ ఎక్కువ అయిపోతుంది. ఇవి వాళ్ళు ఆలోచించట్లేదు అనమాట. అంటే పర్వాలేదు, ఏదో ఒకటి జాగ్రత్తగా ఉండి తీసుకుంటే సరిపోతుంది అని. అంటే ఆ విడ్రాయల్ సిమ్టమ్స్, కొంచెం భయంగా ఉండడం, ఇంట్రోవర్ట్గా ఉండడము, మైండ్ ఎక్కువ డెవలప్ కాకపోవడము, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. రేపు పొద్దున వాళ్ళకు కూడా మళ్ళీ ఒక్కళ్ళే ఉన్నా కూడా సపోజ్ ఫ్యూచర్లో వీళ్ళిద్దరికీ ఏదైనా డిఫరెన్స్ వచ్చి అప్పుడు వాళ్ళు పార్ట్ అవుదాం అనుకున్నారనుకో, లీగల్గా సపోర్ట్ లేదా, పిల్లలు పుట్టాక లీగల్గా నీకు ఎటువంటిది లేదు, ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో నీకు లీగల్ ఇది ఏముంటుంది, వాళ్ళు ఏమైనా నీకు ఇద్దరు విడిపోతే ఇవ్వాలి అలాంటివి ఏం లేవు కదా, మ్యూచువల్గా ఇద్దరు అగ్రీ అయ్యారు ఉన్నారు. పోనీ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఇట్లా ఎవరైనా సపోర్ట్కుంటారా, ఉండరు, ఇది వీళ్ళ డెసిషన్. సో మంచైనా చెడైనా ఏదైనా కూడా వీళ్ళ డెసిషనే కాబట్టి ఫ్యూచర్లో ఎమోషనల్ నీడ్స్కి లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా పిల్లలు ఉంటే వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ రేపు పొద్దున వాళ్ళకి ఎలాంటి ఇది ఉంటుంది, వీళ్ళ సెల్ఫిష్ దీనికోసం వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నా ఇద్దరికి నచ్చకరు, ఇద్దరు పార్ట్ అయిపోయినప్పుడు ఇద్దరికి పాత పార్ట్నర్ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా మైండ్ మీద ఉంటుంది. రెండోది మళ్ళీ వాళ్ళు సెటిల్ అయినా ఈ పిల్లలకి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది చాలా. ఇప్పుడు మనం వైలెన్స్ ఇంతంత చూస్తున్నాం సొసైటీలో. కౌన్సిలర్గా ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా కొన్ని కేసులు వింటుంటే మేము ఇమ్మీడియట్గా వాళ్ళ చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అని చూస్తాం. మేము ఏమీ కారణం లేకుండా ఎవరు అలా బిహేవ్ చేయరు. దాని వెనక వాళ్ళకి మైండ్ సెట్లో వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడంతా వాళ్ళు చూసినవి, వాళ్ళు విన్నవి, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు ఏమేమి చూస్తున్నారో అలా తెలుసుకుంటారు వాళ్ళు. ఓకే, తెలుసుకున్నప్పుడు ఆ పిల్లలు కంటిన్యూస్గా మదర్ బాధపడడం, లేకపోతే ఫాదర్ బాధపడడం, బాధించుకోవడం, కొట్లాడుకోవడము, లేకపోతే ఎప్పుడు అరుచుకోవడము, మదర్ ఎప్పుడు ఏడుస్తూ ఉండడము, అన్హ్యాపీగా ఉండడం, వీళ్ళని ఎవరు అటెండ్ అవ్వకపోవడం, ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో పెరుగుతారు. ఓకే, సింగిల్ పేరెంట్గా దగ్గర. మరి వాళ్ళ కంప్లీట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఉండదు, చాలా కష్టం అవుతుంది. ఇలాంటివి సొసైటీ పరంగా చూసినప్పుడు మనకి ఇబ్బందులు మనకి ఇప్పుడు తెలియదు, కానీ కొన్నాళ్ళు అయ్యేసరికి మనకి ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. లక్కీగా వాళ్ళిద్దరికీ ఇది ఇన్ఫాక్చుయేషన్ కాదు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అనుకుని చేసుకున్నా కూడా ఈ ప్రెగ్నెన్సీ ద్వారా దీని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం కానీ, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేనికైనా కూడా ఇద్దరికి ఎవరో ఒకళ్ళు సాయం ఉండాలి కదా. ఫ్రెండ్స్ తప్ప ఎవరి సపోర్ట్ ఉండదు ఇప్పుడు.
ఆఖరికి ఆ ఫ్రెండ్స్ కూడా ఒక టైంలో వాళ్ళు కూడా బిజీ అయిపోతారు. వాళ్ళు కూడా ఎవరి ఉండరు. లైఫ్లో వాళ్ళవి ఫ్యామిలీ అంత తప్ప బిజీగా ఎట్ ద ఎండ్ ఫ్యామిలీ తప్ప ఎవరు ఉండరు. ఎవ్వరికీ ఉండదు. అలాంటప్పుడు అసలు ఏమిటి మనకి అంటూ ఒక ఇది ఉండదు కదా అనే ఒక ప్రశ్న. అంటే ఇవన్నీ కూడా మనము ఇప్పుడు బోర్డ్ రూమ్స్లో కూర్చుని మాట్లాడుకుని ఇది ఇలా అయితే అది అలా ఉంటుంది, అలా అయితే ఇలా ఉంటుంది అని అనుకుంటే, కానీ ఎగ్జాక్ట్గా ఒక లైఫ్లో ఒకటి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది అనేది అది మనం ఫేస్ చేసినప్పుడు తప్ప తెలియదు అవును కదా. అవును. దానికి మళ్ళీ ఏం చేయాలి అంటే ఏంటంటే ఎందుకు అంటే ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా ఒకలాంటి బాండేజే కదా, బైండింగే కదా. ఒకళ్ళు వీళ్ళతో కలిసి ఉంటాము అని ఆ టైంలో వాళ్ళు ఏం వేరే వాళ్ళతో తిరగడము లేకపోతే ఇష్టం వచ్చినట్టు బోల్డ్ మంది బాయ్ ఫ్రెండ్స్ని గర్ల్ ఫ్రెండ్స్ని ఎట్ టైం మెయింటైన్ చేయడం చేయరు. అలా చేయరు, ఒకటితోనే లాయల్గా ఉంటారు. మరి అలా ఉండేదేదో అలా చూసుకున్నదేదో పెళ్ళే చేసుకోవచ్చుగా. అవును, అది పాయింట్ కదా. అంటే ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఎంతమందిని ట్రై చేస్తావు, ఎంతమందిని చూస్తావు. ప్రతి మనిషి నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మనకి ఎంత ట్విన్స్ అయినా కూడా ఒక మదర్ కడుపున పుట్టిన పిల్లలు కూడా ఒకలాగా ఉండరు. ట్విన్స్ కూడా ఒకటే టైంలో పుట్టిన ట్విన్స్ కూడా ఇద్దరిది డిఫరెంట్ ఐడెంటిటీ. అందుకే కదా యూనిక్ ఐడెంటిటీ అని చెప్పి మనకి యుఐడిఐఏ ఇచ్చింది కూడా. ఎవరి ఫింగర్ ప్రింట్ వాళ్ళదే, అదొక్కటే డిఫరెన్స్ ప్రతి మనిషిని డిఫరెన్షియేట్ చేయడానికి. అలా ఉన్నప్పుడు నీ పాతది వేరే, నీ ఆలోచనలు వేరే, నీ టేస్ట్లు వేరే, ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఇద్దరిది కలుస్తుంది? ఎవరిది కలదు. యూ షుడ్ నో హౌ టు మేనేజ్ అండ్ జెల్. అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి నువ్వు అండర్స్టాండింగ్ ఒక టీం లాగా పనిచేస్తున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక టీంలో ఒకళ్ళు అరిచేవాళ్ళు, ఒకళ్ళు అసలు పనిచేయని వాళ్ళు, ఒకళ్ళు నార్మల్గా పనిచేసే వాళ్ళు ఉంటే ఎలా అందరినీ కలుపుకుంటూ మనం ఎలా వెళ్తాము. అసలు చేయని వాడికి 2 రోజులు ముందర నుంచే చెప్పాలి. ఎందుకు, తను స్లోగా చేస్తాడు, వేరేవన్నీ పెట్టుకుంటాడు, టైం కావదేమో, తన వల్ల లేట్ అవ్వకూడదు అని 2 days ముందరే చెప్పి వాడిని లాక్కొస్తూ ఉంటాం. ఇట్లా మనిషిని పట్టి మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు టీం లీడర్. కొంతమంది లాస్ట్ మినిట్ వరకు చెయ్యరు. వాళ్ళని కొంచెం మధ్య మధ్యలో గుర్తు చేస్తూ ఇది అయిందా ఎంతవరకు వచ్చింది అని చెప్పి వాళ్ళని అడుగుతూ అట్లా ప్రతి వాళ్ళని, కొంతమందికి ఒక మాట చెప్తే చాలు, కొంతమందిని బెదిరిస్తే కానీ చేయరు, కొంతమందికి ఫినాన్షియల్గా నీకు రివార్డ్ ఇస్తాను లేకపోతే పనిష్ చేస్తాను అని చెప్తే కానీ చేయరు. వాళ్ళు ఏంటో ఏ టైపో తెలుసుకుని దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకునే వరకు కూడా టీం సరిగ్గా ముందుకెళ్ళడం కష్టం. మరి ఇంత ఇదిగా ఒక ఆర్గనైజేషన్లోనే చేస్తున్నప్పుడు మరి ఇంట్లో రిలేషన్షిప్ కూడా టీమే కదా, హస్బెండ్ అండ్ వైఫ్ ది ఫ్యామిలీ కూడా టీమే కదా. ఆ టీంలో ఎందుకని అండర్స్టాండింగ్తో ఒకళ్ళొకళ్ళు చక్కగా చేసుకోకూడదు. దీనివల్ల వచ్చే ఇదేంటంటే ఒక పాసింగ్ ఫేజ్ ఏమో, ఇది కూడా కొత్తగా కల్చర్లో వచ్చినది, బయట నుంచి ఏప్ చేసుకున్నాం, చూద్దాం ఏదో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఇది ఒక క్రేజ్ లాగా దిగుతున్నారేమో అని అనిపిస్తుంది. ఇంట్లో చెప్పలేక నచ్చలేదు నచ్చారు అని ఆల్రెడీ వీళ్ళ మైండ్లో వీళ్ళతో కమిట్ అయి ఉంటే గనక వేరే వాళ్ళతో మళ్ళీ ఎందుకు కొత్త ఇది కొన్నాళ్ళు చూద్దాం అన్నట్టుగా అని అనుకుని చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారో మరి వాళ్ళదేనో బెటర్. కానీ ఏది కూడా కంప్లీట్గా ఫుల్ ప్రూఫ్ ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పలేము. ఎగ్జాక్ట్లీ టైంతో వెళ్తుంటే కానీ మనకు అందులో ఉండే డిసడ్వాంటేజెస్ కానీ అడ్వాంటేజెస్ కానీ తెలియదు. బట్ లీగల్గా మట్టుకు మనకు ఎటువంటి రికోర్సు లేదు కాబట్టి కొంచెం కష్టపడతారు. ఓకే అమ్మా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.